అందరూ సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ధర్మ మార్గాన నడవాలి, మనస కర్మణ వాచ మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలి అని దీవిస్తున్న కంచి పీఠాధీశుని యొక్క వేదికపై ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు అంటే మన భక్త హృదయాలందరూ అందుకున్నట్టే లెక్క. పాలకుడి సంకల్పం పీఠాధిపతి ఆశీస్సులు, ఆ పరమాత్ముడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కృప, మూడు కలగలిసిన ఈ క్షణం అత్యంత మహిమాన్వితం, ప్రతి హృదయం భక్తిరస ప్లావితం. పంచ నరసింహమూర్తులు కలువగిన యాదగిరి గుట్ట క్షేత్రం, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, గండభూలుండ నరసింహుడు భక్తులందరికీ నిరంతర ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం ఒక అవైభవంగా ఆధ్యాత్మిక మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది ఆ నరసింహస్వామి వారి కృపతో. ఇది కేవలం పునర్నవీకరణమో పునర్నిర్మాణమో కాదు, నూతన వైభవోద్దీపనం. తెలంగాణ భక్తజన హృదయాలకు నిత్య నూతన ఆధ్యాత్మిక ప్రేరణం, భక్తి వ్యాపక కారణం, ధర్మ దీక్షా ధారణం. కోట్లాది రూపాయల నిధులతో నూతన ఆధ్యాత్మిక శోభ తెలంగాణ అంతటా. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవా దీప కళిక ముఖ్యమంత్రి గారి ఈ ప్రణాళిక. పాలకుడి సంకల్పం పరిపూర్ణమైందైతే పరమేశ్వరుని అనుగ్రహం మరింత ప్రకాశమాయమవుతుందని చెబుతున్న సందర్భం ఇది. భక్తి పండుగలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం